అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 7. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. రోమా 8:2. విశ్రాంతి. సబ్బాతు దినమును ఆచరించువారు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు మన గమనమును నిర్గమకాండము 20వ అధ్యాయము 10వ వచనం వైపు త్రిపుదురు. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. వారు ఈ ఆజ్ఞ విషయం ఏమిటి? నీవు 10 ఆజ్ఞలు ఆచరించి విశ్రాంతి దినమును ఆచరించుచున్నావా? నీ రక్షణ కొరకు శనివారమును విశ్రాంతి దినముగా ఆచరించవలను. లేని యెడల నీవు దేవుని ఆజ్ఞలను వ్యతిరేకించి దేవుని తీర్పు క్రిందకు వచ్చదవు అని అందురు. వారు మన యేసు ప్రభు విశ్రాంతి దినమును ఆచరించెను, దానిని ఆయన మార్చలేదని చెప్పుదురు. వారు జ్ఞానవంతులైన అబద్ధికులు, ప్రజలకు చెడ్డ అభిప్రాయం కలిగించి తప్పుదారి పట్టించువారు. వారి మోసయుక్తమైన దుష్ట బోధల ద్వారా ప్రజలను దాసత్వం క్రిందకు తెచ్చెదరు. క్రీస్తు శకపు ఆరంభ దినములలో గలిలయలోని ప్రజలకు సున్నతి పొందిననే గాని, లేక కొన్ని ముఖ్యమైన దినములను ఆచరించిననే గాని రక్షింపబడరని బోధించబడెను. అందుచేతనే అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను అంత కఠినమైన భాషలో రాసెను. వారు ఆ విధంగా చేసిన యెడల మరలా తమ పాత మార్గంలోనికి వెళ్ళుచున్నట్లేనని పౌలు చెప్పెను. తన బోధ అంతయు వ్యర్థమగునని, వారు సమస్తమును కోల్పోదురని అతడు భయపడెను. ఇది సాతాను యొక్క పాత కుయుక్తియే గాని క్రొత్తదేమీ కాదు. నీవు ఒకవేళ పూనా నుండి ప్రవచన కాగితములను లేక విశ్రాంతి దినమును ఆచరించువారు రాసిన పత్రికలను, వాయిస్ ఆఫ్ ప్రొఫెసీ తెప్పించుకొనుచున్న యెడల వెంటనే వాటిని కాల్చివేయము. ఎందుచేతననగా అవి అపవిత్రమైనవి. అనేక గృహములను పాడు చేయుటకు అవి సాతాను చేత ఉపయోగించబడుచున్నవి. దేవుడు నీ పాపములను క్షమించి ఉన్నాడు. నీవు విశ్వాసము ద్వారా ఆయన ఎదుట నీతిమంతునిగా తీర్చబడి ఉన్నావు. ఈ సబ్బాతు దినపు వారు సబ్బాతు దినమును ఆచరించుట ద్వారా, సబ్బాతును కలిగి ఉండుట ద్వారా నీవు సంపూర్ణముగా రక్షించబడదు అని చెప్పుదురు. ఆ వచనములన్నిటినీ జాగ్రత్తగా గుర్తుంచుకొనుము. దేవుడు సబ్బాతు దినమును ఏ ఉద్దేశముతో ఇచ్చినో, ఇప్పుడు ఏ విధంగా దాని నుండి విడుదల పొందుతామో చూడుము. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవు ఏ పనియూ చేయకూడదు. ఎందువలనగా నీవలె నీ దాసులను, నీ దాసియు విశ్రమింపవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడు అయినప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను, చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించనని జ్ఞాపకం చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించను. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 14-15 వచనాలు. దేవుడు ఇశ్రాయేలులతో వారు ఐగుప్తీయులకు బానిసలుగా నుండి ఐగుప్తులో అన్యదేవతలను సేవించిరు గనక దానిని వారికి జ్ఞాపకం చేయుటకే దేవుడు సబ్బాతు దినమును ఆచరించవలసిందిగా ఆజ్ఞాపించను. ప్రతి సబ్బాతు దినమున అవిధేయత ద్వారా తాము అనుభవించిన బానిసత్వమును వారు జ్ఞాపకం చేసుకొనిరి. పాపపు బంధకములు తమ చేతులను, కాళ్ళను, నాలుకను, చెవులను, కండ్లను, శరీరమును బంధించినవనియు వారు జ్ఞాపకం చేసుకొనిరి. ధర్మశాస్త్రము బలహీనమైనదని, దాని ద్వారా ఎవరునూ నీతిమంతులుగా తీర్చబడలేరని, అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువు మానవ రూపమున వచ్చి దేవుడు ధర్మశాస్త్రము ద్వారా ఏ నీతిని కోరెనో ఆ నీతిని నెరవేర్చెను. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయేనో దానిని దేవుడు చేసెను. పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. రోమా 8:2-3 వచనాలు.
మానవుడు దేనినైతే చేయజాలకపోయినో దానిని యేసు ప్రభు చేసి మనలను ప్రతి బంధకము నుండి విడిపించెను. ఆయన మన భారమును శిక్షావిధిని భరించి మన నిమిత్తము శాపగ్రాహి ఆయను. అందుచేతనే మనము సంపూర్ణ విడుదల పొంది నూతన నియమం క్రిందకు వచ్చితిమి. అది క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. అయితే ధర్మశాస్త్రము క్రిందనున్నవారు పాప మరణముల నియమము క్రిందకు వచ్చుదురు. ఆ విధముగా సబ్బాతును ఆచరించడం ద్వారా ఇశ్రాయేలీలు తమకు కఠినమైన పనులు కల్పించు యజమానిని జ్ఞాపకం చేసుకుని. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దాసత్వపు బంధకములన్నిటి నుండి మనకు విడుదలను అనుగ్రహించి నిజమైన విశ్రాంతిని ఆయనలో మనకు అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్.